అధ్యక్ష హరిక్షం వి శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారు. అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా మనవి. కరెక్టేనా? థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన విద్యా గురువులకు వారిని స్మరించుకుంటూ ఈ యొక్క జాతీయ కవి సమ్మేళనకు వచ్చినటువంటి గౌరవనీయులు, పెద్దలు, మరి పూజ్యులు, మహనీయులైనటువంటి మా హర్యానా గవర్నరు దత్తన్న గారికి, మా ఎమ్మెల్యే ఉప్పల్ గారికి, బేతి సుభాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మూటా గోపాలన్న గారికి, మరియు మా జడ్జి గారికి, మా సరస్వతి ఉపవాసకులు మా దైవేగ్ర శర్మ గారికి, మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా స్నేహితులు, పెద్దలు, మరి మా ఆయుర్వేదిక రంగానికి చెందిన నిపుణులు, మరి అదేవిధంగా మా కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు, మరియు మమ్మల్ని ఆనందించి మమ్మలను ఆశీర్వదించి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మరియు వారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా మరి పాత్రికేయ మిత్రులు, మా జర్నలిస్టులు, మరి ముఖ్యంగా మరి మీడియా మిత్రులు, మరి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను. అయ్యా, ఈ యొక్క కవి సమ్మేళనాన్ని ప్రోగ్రాన్ని మేము కొంతమందిని అడిగాను. అయ్యా, కవి సమ్మేళన ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది, మరి దాని సమాజంలో యువత పాత్ర ఎలా ఉండాలి, యువత అనేది ఎలా ఉండాలి, ఈరోజు దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉన్నది కాబట్టి దానికి గవర్నర్ గారు వస్తే బాగుంటుంది, గవర్నర్ గారి చేతి మీద చేపిస్తే బాగుంటుంది, గవర్నర్ గారికి వస్తే, ఎమ్మెల్యే గారికి వస్తే ఈ యొక్క దేశానికి యువతకు ఒక సమాచారం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. దానికి మా గవర్నర్ గారు స్పందించి మమ్మలను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరియు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సభ గుండా ఈ యొక్క మెసేజ్ మరి నేటి యువతరానికి పోవాలని కోరుకుంటూ, ఈ కవులు అన్నది మరి దేశ భవిష్యత్తును నిర్ణయించే వ్యక్తులు, దేశానికి పెద్ద సంపద వ్యక్తులు ఈ కవులు, సాహిత్యపరులు. సాహిత్యం అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులు కవులు. అలాంటి కవులను పిలిచి ఈ యొక్క కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా దైవేగ్ర శర్మ గారిని అడిగాను, పోయాను. సార్, అయ్యగారు ఈ ప్రోగ్రాం అనుకుంటున్నాను, మీరు ఏమంటారంటే, శ్రీనివాస్ డూ ఇట్ అయ్యా, చాలా మంచి ప్రోగ్రాం ఇది, మీరు కవుల ద్వారా, సాహిత్యం ద్వారా చేస్తున్నారని చెప్పి నాకు చాలా సంతోషము, నేను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు గవర్నర్ గారిని సభకు వస్తారు, ఖచ్చితంగా డూ ఇట్ చేయండి అని చెప్పారు. సారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయ్యా, మా జడ్జి గారిని కూడా అడిగాను, అయ్యా మరి ప్రోగ్రాం అనుకుంటున్నామంటే 2 సార్లు వాయిదా పడ్డది. మా జడ్జి గారు కూడా అనుకున్నారు, మరి చేస్తావా శ్రీనివాస్ గారు, మరి ఇది ఎట్లా చేస్తావు చెప్పు అని అన్నారు. జడ్జి గారికి చెప్పారు, అయ్యా మీరు ధైర్యం ఇస్తే మేము ఏదైనా చేయగలుగుతాము. బండారు దత్తాత్రేయ గారితో వాస్తవానికి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మూటో గోపాలన్న దగ్గరికి డైరెక్ట్ జడ్జి గారే వచ్చారు, నేనే వస్తా అమ్మ, మీతో అయ్యేటట్లేదు నాకు ఈ ప్రోగ్రాం గురించి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి మూటో గోపాలన్న ఇంటికి వెళ్ళి మూటో గోపాలను ఆహ్వానించాము. అదేవిధంగా బేతి సుభాష్ రెడ్డి అన్నగారికి ఉప్పల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ప్రోగ్రాం చేస్తాము, లాస్ట్ టైం పిలిచినప్పుడు కూడా రాలేదు, మీరు ఇప్పుడు రావాలంటే ఖచ్చితంగా తమ్ముడు, ఖచ్చితంగా వస్తానని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరి ఈ కవి సమ్మేళనం, ఈ జాతీయ స్థాయి కవి సమ్మేళనం తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను, టైం చాలా తక్కువగా ఉన్నది, దయచేసి 2 నిమిషాలు. అయితే ఈ కవుల గురించి అల్లసాని పెద్దన్న గారు అంటారు, అల్లసాని పెద్దన్న గారు సాహిత్యంలో గద్య పద్యంలో నేర్పరి, సాహిత్యంలో గద్య పద్యంలో నేర్పరైనట్టు అల్లసాని పెద్దన్న గారు ఒక విషయం చెప్తారు. ఆయన అంటారు, ఈ ప్రపంచం నాది, ఈ సముద్రాలు నాయి, ఆ వెన్నెల నాది, ఈ పక్షులు నాయి, ప్రపంచమే ఎరిగిన వ్యక్తిని, ప్రపంచమే మా ద్వారా మీకు తెలుస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి అల్లసాని పెద్దన్న. ఆయన ఇంకో విషయం అంటాడు, ఆకాశాన్ని చపాతి చేస్తా, ఏనుగురు తొండంతో నడిపిస్తా. సో ఈ విధంగా అల్లసాని పెద్దన్న గారు అప్పుడు చేసిన ఆ వాక్య గద్య పాదాలకు ఈరోజు సాహిత్యం ద్వారా
ఎంత వెలుగొందుతుందో అప్పట్లో సాహిత్యానికి ఇప్పటి సాహిత్యానికి చేస్తున్నటువంటి ఈ యొక్క సాహిత్య పరులకు చేతులెత్తి నమస్కరిస్తూ ఇంకొక చిన్న విషయం చెప్తాను. అయితే ఈ కవుల ద్వారానే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాతీయంలో అంటే భారతదేశంలో ఉన్న యువత మారాలి, మార్పు చెందాలి. ఈ డ్రగ్స్ వైపు, అదేవిధంగా ఈ యొక్క అన్యాయాల వైపు, టెర్రరిస్టం వైపు ఈ విధంగా చేస్తున్న యువతకు మార్పు నొందాలని ఈ వేదిక ద్వారా మా గవర్నర్ ద్వారా ఈ సందేశాన్ని పంపుతున్నాం. ఖచ్చితంగా ఈ సందేశము 70% ప్రతి ఒక్క భారతీయునికి, ప్రతి ఒక్క వారికి వెళ్ళిందని, యువత మారాలని చెప్పి కోరుకుంటుంటూ ఇంకొక విషయం మాట్లాడతాను. అయ్య గారు 2 నిమిషాలు. అయితే ఒక వ్యక్తి, ఆయన అబ్దుల్ అనే వ్యక్తి ఒక జాలరి కొడుకు వాళ్ళ అన్నతో కలిసి ఆయన రామేశ్వరం వెళ్ళి ఆ పేపర్ కట్టను తీసుకొని దాన్ని శుభ్రం చేసి ఇంటింటికి వేస్తూ ఆయన వచ్చిన ఆ డబ్బులతోటి ఫీజు కట్టుకుంటూ ఎప్పుడైతే మనిషి పరివర్తన చెంది డాక్టర్ అబ్దుల్ కలాంగా మారాడో, అప్పుడైతే ఆయన డాక్టర్ అబ్దుల్ కలాంగా పరివర్తన చెందాడో, ఏబి అబ్దుల్ కలాంగా చెందాడో, అప్పుడు దేశం గురించి ఆలోచించాడు, అప్పుడు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాడు. ఎక్కడో ఉన్న మన ఇండియా శాస్త్ర సాంకేతిక రంగాన్ని ప్రపంచ దేశాలే వెలుగెత్తి చూసేంత ఎదిగిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఆయన అంటాడు యువత గురించి ఆయన నిరంతరం కృషి చేసిన వ్యక్తి, ఎన్నో పదవులు పొందిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. యాక్చువల్లీ ఆయన చెప్తాడు, ఈ యువత అనేది ఒక బంగారు భవిష్యత్తు ఉన్న యువత, మరి అనేక రంగాలలో దూసుకెళ్లే యువత ఈరోజు చెడు మార్గాన్ని ఎంచుకుంటుంది. కాదు యువతకు ఒక కంపాస్ లేదంటాడు. కంపాస్ అంటే ఒక సముద్రంలో ఒక స్టీమరు ఆ కంపాస్ కనుక లేకపోతే ఎటు వెళ్తుంది? ఆ కంపాస్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అంటే ఏ దారి వెళ్ళాలి, ఉత్తరం వెళ్ళాలా, దక్షిణం వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా, వెనుకకి వెళ్ళాలా, ఆ కంపాస్ ఈ యువతకు లేదు. యువత అనేది కంపాస్ అనేది ఉండాలి. అంటే ఏ రంగం పైన వెళ్ళాలి, ఏ రంగం పైన ముందు చూపు ఉండాలి అనే చెప్పినటువంటి వ్యక్తి, నిరంతరం కృషిపరుడు, నిరంతరం పోరాట యోధుడు, నిరంతరం విద్యార్థుల గురించి నిరంతరం ఆయన చనిపోయేంత వరకు ఆయన యువత గురించి మాట్లాడిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు. వారికి కూడా ఈ సభా వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈరోజు జనవరి 23 సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు కాబట్టి ఆయనకు కూడా సైల్యూట్ చేస్తూ మా యువకులు ఒకసారి వచ్చి, మా బాయ్స్ ప్లీజ్ అందరూ వచ్చి ఒక 2 నిమిషాలు ఆయనకు సైల్యూట్ చేయవలసిందిగా కోరుచుంటూ, మీరు శ్లోకం చేయమ్మా, రండి తొందరగా ప్లీజ్ అందరు బాయ్స్. గవర్నర్ గారు ముందట మీ యొక్క వాయిస్ బాగా వినబడాలి. ఆయనకు కూడా ఈ వేదిక గుండా ఒక మెసేజ్ మేము ఇస్తూ ఉన్నాము. యువత మారాలి, సాహిత్యం ద్వారా యువతకు అది చేయాలని చెప్పి ప్లీజ్ అందరు ఒకసారి లేచి నిలబడితే, మరి అలాంటి పెద్ద యోధుడు, భారతదేశాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి ఎదిగినటువంటి వ్యక్తి, అలాంటి శక్తియుక్తులు ఉన్న వ్యక్తి सुभाष चंद्र बोस गारी की याद शहीदों की देता है हमें तिरंगा प्यारा, इस झंडे की रक्षा करना है कर्तव्य हमारा, इस झंडे पर नेताजी ने अपना तन मन वारा. सर రెండు నిమిషాలు ఆగండి ప్లీజ్. స్లోగన్స్ ఇవ్వండి బాబు గట్టిగా. सभी वॉलंटियर्स सभी अपने अपने दाहिने हाथ ऊपर कीजिए. देश की सेवा कौन करेगा? देश की सेवा कौन करेगा? देश की ताकत, देश की इज्जत, देश की हिम्मत, नौजवान. भारत माता की. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పీ కాలేజ్ నుంచి వచ్చారు. దేశం గురించి, ప్రపంచాన్ని గురించి తెలియాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ యొక్క స్కాట్స్ కార్యక్రమం అనేది చేపట్టాము. మరి దీన్ని ఆశీర్వదించినందుకు మా గవర్నర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు అవకాశం ఇస్తే 2 నిమిషాలు. ఓకే, థ్యాంక్ యూ వెళ్ళండి ప్లీజ్. మరి మమ్మలను ఎంతగానో ప్రేమించి ఈ కార్యక్రమానికి మరి సగౌండ్గా జరగాలని మమ్మలను ప్రేరేపించి మాకు ముందు నడిపించిన మా
కొంపల్లి రామయ్య గారికి, మరి మా దేవులపల్లి సీనమ్మ గారికి, మరియు మా జడ్జి గారికి, మరి అదేవిధంగా మా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ ఎక్కడున్నా రావాలి. మనము ఈరోజు గవర్నర్ గారి చేతుల మీద మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ పెట్టాము. ఆ ఫస్ట్ ప్రైజ్లో ముందుగా మనకు కొంపల్లి రామయ్య గారు, ప్లీజ్ పైకి రండి. అదేవిధంగా దేవులపల్లి సీనమ్మ వచ్చారుగా, సీనమ్మ గారు వచ్చారా? అట్లే ఆ మెడల్స్ తీసుకురా బాబు, మెడల్స్ బాయ్స్, బాయ్స్ వీల్ బాబా, జస్ట్ నువ్వు కూర్చో. ఏ బాయ్స్, మెడల్స్ 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 సర్టిఫికెట్ మొక్క ఉపేందర్ గారు థర్డ్ ప్రైజ్. మరి అదేవిధంగా అన్ని రంగాలు చేస్తూ మరి సామాజిక స్పృహ కలిగి సామాజిక సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మా జోగారావు గారు కూడా ఈ యొక్క తీసుకోవాలని కోరుకుంటూ, మరియు మమ్మల్ని నిరంతరము మా యొక్క వార్తలు రాస్తూ మమ్మలను ముందు నడిపిస్తూ మమ్మలను ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మరి మా జర్నలిస్టు, మా పాత్రికేయుడు, మా పురుషోత్తమరావు గారు కూడా రావాలని ఈ యొక్క మనవి. గవర్నర్ గారి చేతుల మీద మీరు తీసుకోవాలని. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్. రండి ఇంకోటి. కొంపల్లి రామయ్య గారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ వర్క్ చేసిన వ్యక్తి కొంపల్లి రామయ్య గారికి మెడల్. అందరూ నడిచే బాటలో వెళితే వెనుకే ఉంటారు, మీవైన దారులు వెతుకోండి, అప్పుడే మీ జీవితం సరైన బాటలో సాగుతుంది అని నిరూపించారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి మా సీనమ్మ గారికి సెకండ్ ప్రైజ్. సీనమ్మ గారు, సీనమ్మ గారు మీరు కూడా రండి. సీనమ్మ గారు. మా ముక్కా ఉపేందర్ గారు వచ్చారా? మరియు మొక్కా ఉపేందర్ గారికి, మరి మా జోగారావు గారికి, మీరు వెళ్ళండి. ఫాస్ట్ ఫాస్ట్, మనకు టైం తక్కువగా ఉంది, ప్లీజ్ దయచేసి ఇది గమనించండి. ఫైవ్ మెంబర్స్. ఓకే అయ్యా, పురుషోత్తమరావు గారు. పురుషోత్తం గారు, ప్రజాదర్శిని దినపత్రిక రిపోర్టర్ పురుషోత్తం గారు. ఆనతి నియవే జనని ఔదల దాల్చేద మంచు నమ్రతన్ గానము సేయ భక్త జననెన్నిటో వింటినమ్మ నా మానస వృత్తులన్ పరిసమాప్తము జయవే వాసవీరమ జ్ఞాన సరస్వతీషి జలజాత ముఖాంచిత వాగధీశ్వరీ. అభినందనలు పురుషోత్తం గారు, వారు చాలామందికి చైతన్యవంతులు. మొక్క ఉపేంద్ర గారు రండి రండి. బాయ్స్ హెల్ప్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి. ఫాస్ట్ ఎత్తుకరండి, పర్లేదు ఎత్తుకరండి, అందరు పట్టుకొని ఎత్తుకోండి. మంచి కవి, మంచి గాయకుడు, సామాజిక సేవ ఉన్న వ్యక్తి మన ఉపేందర్ గారు. సో అవునండి, అక్కడ సార్ గవర్నర్ గారు ముందు గోల్డ్. ఒక మంచి ఆలోచన మరియు మంచి హృదయం అనేవి చాలా అరుదైన కలయిక. వృక్షానికి వేళ్ళెంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం. అలాంటి విలువలు సమాజానికి నేర్పిస్తూ విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మహాశయులు దత్తాత్రేయ గారు వారు ముందుకొచ్చి సన్మానిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. చాలా సంతోషం. మీరు కూడా ముందుకు వెళ్ళండి. పురుషోత్తం గారు మీరు కూడా
గట్టి కరతల ధ్వనంతో మీరంతా అభినందన తెలపాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. శ్రీకళాదాయినీం బ్రాహ్మీం వీణా పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతాం వందే విద్యా సరస్వతీం వాణీం వినుతగీర్వాణీం శర్వాణి సహచారిణీం అక్షమాలోల సత్పాణీం వందే విద్యా సరస్వతీం. ఆ కళామతల్లి ముద్దుబిడ్డలు చాలా చక్కటి అవార్డులు అందుకుంటున్నటువంటి మహాశయులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. ముఖ్యంగా దత్తాత్రేయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరినీ ఆనందింపజేసినటువంటి మహాశయులు అతిథులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఈ వేదిక. ఓకే, థ్యాంక్ యూ. మా ఈ వేదిక చాలా అత్యున్నతమైన వేదిక. ఈ వేదిక కవులు కళాకారుల వేదిక. ఈ వేదిక మీది. ఈ వేదిక ఈ యొక్క కవులది, ఈ యొక్క సాహిత్యవేత్తలది. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా సరస్వతి ఉపాసకులు దైవాకృష్ణ గారు తీసుకోవాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షుడు ఒక ఉదాత్త ఆశయంతో, సేవాభావంతో, సామాజిక ధర్మంతో వల్లూరి ఫౌండేషన్ పెట్టినటువంటి చిరంజీవి శ్రీనివాసును గట్టి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. శ్రీనివాసులో ఒక ఉద్యమ నాయకుడు ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు, ఒక సామాజిక తత్పరుడు ఉన్నాడు, ఒక మంచి మనిషి ఉన్నాడు. అన్ని కలబోసినటువంటి వ్యక్తిత్వం మా శ్రీనివాస్ది. భారీ కాయం. శ్రీనివాస్కి మరొకసారి చప్పట్లు. నా దగ్గరికి వచ్చి ఇవాళ ఈ వల్లూరు ఫౌండేషన్ ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభామూర్తులందరికీ సత్కరిద్దామంటే ఎన్ని ఆభరణాలు పెట్టినా మంగళసూత్రం కడితేనే పెళ్ళైనట్టు, ఒక దత్తాత్రేయ గారు వస్తేనే వివాహమైనట్టు వారిని ఆహ్వానించమన్నా ఒకసారి పెద్దలు దత్తాత్రేయ గారిని అభినందించవలసిగా కోరుతున్నాను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్ధామి సుభగే సాజీవశరదాం శతం. ఎన్ని ఆభరణాలైనా ముహూర్తాన్ని ఆస్వాదించి ఆవిష్కరించి పురోహితుడి ద్వారా మంగళసూత్రం కడితే అది వివాహమైనట్టు, అది సస్యశ్యామలంగా పరిఢవిల్లినట్టు. అలాంటి మహానుభావుడు, మానవతావాది, దైవాన్ని, ధర్మాన్ని, హైందవ సంస్కృతిని విశాలంగా విశ్వించిన సౌజన్యమూర్తి పెద్దలు దత్తాత్రేయ గారు రావటం, తక్కువ సమయంలోనే వారు అంగీకరించినందుకు మరొక్కసారి నేను మనఃపూర్వకంగా నేనే క్లూ చెప్పా మా శ్రీనివాస్. ఇవాళ మనకు భాగ్యనగరం అంతా పరిధి వెళ్ళినట్టుంది. మా సుభాష్ రెడ్డి ఎక్కడున్నా మంచితనానికి మారుపేరు, సౌజన్యానికి మారుపేరు. క్షేత్రస్థాయిలో మాన్య ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి మనసులోని మనసు మా సుభాష్ రెడ్డి గారు రావటం, మా ముఠా గోపాలన్న ఎక్కడున్నా కూడా కార్యకర్త నుంచి అగ్రశ్రేణి నాయకుడికి అందరినీ పలకరించే సౌజన్యమూర్తి మా ముఠా గోపాల్ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు సమన్యాయాన్ని, సమవర్తి న్యాయాన్ని ధర్మంగా ఉపదేశించే సౌజన్యమూర్తి మా మధుసూదన్ గారు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చాలామంది వేదిక నిండుంది. బహుశా గత 6 సంవత్సరాలకు ఇంత పెద్ద వేదికను ఇప్పుడే చూస్తున్నా. ఒకసారి బయట కూడా చప్పట్లు కూడా ఇంతమంది అతిథులు ఉన్నటువంటి వేదిక లేదు. ఏదేమైనా కూడా శ్రీనివాస్ ఈ కరోనా కష్టకాలంలో కూడా పద్యానికి పట్టం కడదామని, యువతకు పట్టం కడదామన్నటువంటి ఒక ఉదాత్త ఆశయంతో ఒక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో ఏదైనా మార్పు తేవాలన్నా, ఏదైనా ఒక సంస్కరణ రావాలంటే అక్షరం ద్వారానే సాధ్యం. అలాంటి అక్షర సన్యాసులైనటువంటి ఈ కవులకు కూడా ఒకసారి చెప్పడం ద్వారా అభినందన తెలియజేయగోరుతున్నాను. ఎందుకంటే చాలా సామాజిక నిర్మాణంలో ఉన్నటువంటి కవులందరినీ కూడా సమీకరించి చాలామంది మహిళామూర్తులు, చాలామంది పెద్దలు వాళ్ళ కవితా శీర్షికలు చదువుతుంటే సమయం లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయం వేయలేకపోయినా నేను మరొకసారి రిక్వెస్ట్ చేసిన శ్రీనివాసు వల్లూరి ఫౌండేషన్ తరఫున ఒక 2 గంటల సెమినార్ పెట్టు శ్రీనివాస్. పెట్టి కవులందరి చేత, అన్ని కవులు కూడా మా వ్యాఖ్యాత, మంచి సాహితీ శుద్ధి ఉన్నటువంటి వ్యాఖ్యాతగా రావటం, మా ప్రాంతీయుడు, నాకు చాలా ఆత్మీయ మిత్రుడు, ఆయన మంచి సుమధుర వ్యాఖ్యాత
నిజంగా ఆయనకి వృత్తి కాదు, ప్రవృత్తి వ్యాఖ్యానం, సాహిత్య శుద్ధితో నడిపించేటువంటి ఒక ధీశాలి వ్యాఖ్యాత ఉండటం, గౌరవ పెద్దలు హనుమంతరావు గారి ఈ కార్యక్రమంలో పురుషోత్తమరావు గారు ఉండటం, చిరంజీవి ఉండటం సంతోషంగా ప్రకటిస్తూ మొత్తం కార్యక్రమం అంతా కూడా ఒక 20 నిమిషాల వ్యవధిలో నిర్వహించమని గవర్నర్ గారు ఆదేశించారు. కాబట్టి ముందుగా కార్యక్రమ ప్రత్యేక గౌరవ అతిథి గౌరవనీయులు ఎమ్మెల్యే ఉప్పల్ సుభాష్ రెడ్డి గారిని సంక్షిప్తంగా క్లుప్తసూదనంగా ఆశీర్వదించవలసిగా కోరుతున్నాను. గౌరవ సభాధ్యక్షులు విఆర్ శ్రీనివాస్ గారు చాలా గొప్ప కవి. వారి సౌద్యంలో ఈరోజు కవి సమ్మేళనం పెట్టుకోవడం నిజం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ దీనికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారిని, అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు, అదేవిధంగా ముఠా గోపాల్ గారు, నా తోటి మిత్రులు ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు, మధుసూదనరావు గారు, హైకోర్టు జడ్జి గారు, అదేవిధంగా సీత గారు, శ్రీనివాస్ గారు, సునీల్ కుమార్ గారు, వంశీకృష్ణ గారు, అంతారెడ్డి గారు, గురుస్వామి గారు, స్టేజ్ మీద ఉన్న మిత్రులకు, కింద ఉన్న కవి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి ఉద్దేశంతో యువతను కవిత్వం ద్వారా కవులు రచించి మంచి రచనల ద్వారా యువతకు స్ఫూర్తి దేవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిజంగా కూడా కరోనా ఉన్నప్పటికీ కూడా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఇదంతా చేయాలనే తపనతోటి ఈరోజైతే విఆర్ శ్రీనివాస్ గారు ఆలోచించి కార్యక్రమం నిర్వహించడం నిజంగా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటిది ఈరోజు చూస్తూ ఉన్నాం. యువత మరి గంజాయి రకరకాలుగా ఇబ్బందుల వల్ల ఎదుర్కొన్న సమస్యలని మనకు కనబడుతూ ఉన్నాయి. అటువంటి సమస్యలను అధిగమించి కవులు నిజంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతమంది ఎట్లా పనిచేశారు అనేది, ఒక ఉద్యమ బాటను ఎట్లా తీసుకుపోతారు అనేది కూడా ఒక సింపుల్గా మరి శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం గత 20 సంవత్సరాలుగా మరి ఉద్యమ బాటలో కూడా నడుస్తూ ఉద్యమానికి ఊతమిస్తూ మరి కవిత్వం ద్వారా ముందు తీసుకుపోయి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో మరి యువత పక్కదారులు పట్టకుండా యువతను కూడా ఒక దారిలో పెట్టాలి, కవిత్వం ద్వారానే మనం వాళ్ళందరూ కూడా మరి చెప్పి మంచి మాటలు చెప్పి వారిని ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించిన నిజంగా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు మరి ఇటువంటి కార్యక్రమంలో లాస్ట్ ఇయర్ నేను అనుకోకుండా విధంగా రాలేకపోయినా అన్యదా భావించిన శ్రీనివాస్ గారు ఆ రోజు వేరే పని ఉండడం రాలేదు. మరి ఈసారైనా తప్పకుండా రావాలి మీరు, అంటే తప్పకుండా 80% అటెండ్ అవుతా అని చెప్పి చెప్పడం నిజంగా కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా అన్యదా భావించొద్దు. మరి సమ్మేళనం నన్ను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక రాబోయే కాలంలో మరి యువతకు మంచి స్ఫూర్తిగా మనందరం కలిసికట్టుగా మంచి దారిలో పెట్టే రకంగా ముందు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలంగాణ. జాతి నిర్మాణానికి యువత పాత్ర ప్రధానమైందని, కన్స్ట్రక్ట్ డోంట్ డిస్మాంటిల్, నిర్మించు నిర్మూలించుకొని వివేకానందుని యొక్క స్ఫూర్తితో గౌరవ పెద్దలు ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట అన్నారు. అక్షరం మాత్రమే మార్చగలుగుతుంది జీవితాన్ని, వ్యవస్థను. సంసారంలో ఏదైనా ఒడుదొడుకులు వస్తే మంచిగా మాట్లాడి అక్షరాన్ని ఆయుధంగా స్వీకరించి ఎన్నో సమస్యలకు పరిష్కారం చేస్తుంది. కవి మాత్రమే ఒక మార్గదర్శి. జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు వెన్నుముకెంత ప్రధానమో సమాజ నిర్మాణంలో కవి కూడా అంత ప్రధానం. కవికి కూడా మీరు భారీగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. కవులు మాత్రమే. అందుకే రాధాకృష్ణ పండితుడు ఒక గొప్ప మాట అన్నాడు, సమాజంలో నువ్వు ఏ రకమైన ఉద్యమం చేయాల్సిన పని లేదు, ఒక కవికి స్వేచ్ఛ ఇచ్చి ఒక పెన్ను కాగితం ఇస్తే ఆయన సమాజంలో మార్పు వస్తున్నాడు, అంతకంటే గొప్పతనం లేదు. అంతర్ముఖుడైన కవి అక్షర సన్యాసి లాంటి వాడు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్, కవి ఒక అవధూత లాంటి వాడు. అలాంటి కవి సమ్మేళనాన్ని ఇవాళ మా వల్లూరి ఫౌండేషన్ చిరంజీ శ్రీనివాస్ ఒక మంచి మనసుతో ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఇంకొకసారి నెలగాని కరోనా ఇదంతా ఆరోగ్య ప్రపంచం ఏర్పడిన తర్వాత శ్రీనివాస్ గారు మళ్ళీ మనం రిక్వెస్ట్ చేశాం గవర్నర్ గారిని, అందరి కవుల యొక్క 2 నిమిషాలు ఇవాళ మా వ్యాఖ్యాత గారు చెప్పినట్టు అది, ఎందుకంటే క్లుప్త సుందరంగా అర్థవంతంగా శృతిశుభంగా పెట్టే కవులందరి ఒక లిస్ట్ తయారు చేసి ఏర్పాటు చేస్తూ ఇవాళ మళ్ళా ప్రత్యేక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు సౌజన్యమూర్తి దైవాన్ని, ధర్మాన్ని విషయాలు ఇచ్చినట్టు మా ముఠా గోపాల్ అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు కిరణ్ గారికి ఆహ్వానం. కిరణ్ సినిమా యాక్టర్.